ఇప్పుడే కష్టపడి వేటగాడేలా మారు. లేదంటే రేపు చిన్న చిన్న కష్టాలకు వేటగా మిగిలిపోతావు. ఓటమి నీ తలరాత కాదు. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరచి నేటినే తలచి శ్రమించు. నీ ఆశయం సాధించు. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. పోరాడాలి అనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలి అనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్లే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కిందనే మొదలవుతుంది. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. సూర్యుడు అస్తమించేది తిరిగి ఉదయించడానికే. కష్టాలు చుట్టాల వంటివి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులుగా నడిచేవారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి మనమే నడవాలి, అది ఎంత కష్టమైనా సరే. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది. కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. ఈరోజు వచ్చిన అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదిలిపెట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకో. నువ్వు నీ మూడ్కి బానిసగా ఉండకు, నీ గోల్స్కి బానిసగా ఉండు. నీ జీవితం అనే సినిమాకి నువ్వే కథానాయకుడివి. అలాంటప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా నడుపుతావు అన్నది పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరి నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వే గెలిచినట్టే. కష్టాలని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని. విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని. ధర్మం చెబుతుంది మనసు బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివేనని. నీ పని స్టార్ట్ చేశాక డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టేసేయాలి. కానీ సోషల్ మీడియా ఆన్లో ఉంటుంది, నోటిఫికేషన్స్ వస్తుంటాయి, అయినా పర్లేదు నేను ఫోకస్ చేసేస్తా అనుకోవటం, నిన్ను ఏమి డిస్టర్బ్ చేస్తున్నాయో వాటి దగ్గరికే నువ్వు వెళ్ళడం, ఇవన్నీ చేస్తే నువ్వు నీ లైఫ్లో అనుకున్న గోల్ ఎలా సాధించగలుగుతావు? ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అవే ఆలోచనలు వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. సో ఎప్పుడు కూడా మనమంతా పాజిటివ్గానే ఆలోచిద్దాం. అయితే అవుతుంది, కాకపోతే కాదు. ఎందుకు దాని గురించి మనం ముందే నెగిటివ్గా ఆలోచించాలి? అస్తమిస్తున్న సూర్యుడు అన్నాడట, నా పని ఇక ఎవరు చేస్తారు అని. ఆ పని నేను చేస్తాను ప్రభు అన్నది ఆత్మవిశ్వాసం నిండిన ప్రమిద. సూర్యుడి వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. మన ఆత్మవిశ్వాసమే మనకు కొండంత బలం.